ప్రభు ద్రాక్షావల్లి, అవునా? యేసు ప్రభు ఎవరట? ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావల్లి అయిన యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? తీగలు మీరు అన్నారు. ద్రాక్షావల్లి నేనైతే మీరెవరు? తీగ. మనందరం ఎవరమండి? తీగ. యేసు ప్రభు ద్రాక్షావల్లి అయితే మనందరం తీగలుగా ఉన్నాం. అయితే ఏమవుతుంది ఈ తీగ? మీరు తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఏమంటున్నారు? ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో అన్నారు. ఎవడు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో, ఎవడు నా యందు నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తాడు అన్నారు. బహుగా ఫలించాలి. మనలో ప్రతి ఒక్కరం కూడా అందరం దీవించబడాలనే ఆలోచన మనం కలిగి ఉంటాం. మా పిల్లలు మంచిగా దీవించబడాలండి, మేము మంచిగా దీవించబడాలి, మేము పైవారంగా ఉండాలి అని ప్రతి ఒక్కరిని కదిలిస్తే అదే చెప్పవచ్చు. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కాబట్టి నాలో ఏం చేయమంటున్నారు ఆయన? నాలో మీరు నిలిచి ఉండండి అన్నారు. నాలో మీరు నిలిచి ఉండును, ఎవడు నా యందు నిలిచి ఉండును అంటున్నారు. ప్రభువులో నిలిచి ఉండాలని కోరుతున్నారు. ఎవడు నా యందు నిలిచి ఉండును, దేవునిలో నిలిచి ఉండేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం. దేవునిలో నిలిచి ఉండాలి. మనం అనుకుంటాం వెంటనే, ఏమండి మేము ప్రభువులో నిలిచే ఉన్నాం కదా అని వెంటనే మనం ఆ జవాబు చెప్పవచ్చు. కానీ నిలిచి ఉండినప్పుడు అది ఎలా ఉంటుంది? నిలిచి ఉండినప్పుడు ఒక్కోసారి వాడిపోద్దా? నిలిచి ఉండినప్పుడు ఒక్కోసారి ఎండిపోద్దా? తీగ వేరుగా, ద్రాక్షావల్లికి వేరుగా తీగ, తీగకి వేరుగా ద్రాక్షావల్లి ఉంటుందా? ఉండదు. నిలిచి ఉంటే రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి కదా, రెండు ఎప్పుడు కలిసి అతుకుబడినట్టుగా ఉంటాయి కదా. కానీ ఒక్కోసారి నాకు ఇష్టమైన విధంగా నేను వెళ్ళిపోతూ ఉంటాను, నిలిచి ఉండినట్టు కనబడతాను కానీ అప్పుడప్పుడు వేరు చేసుకుంటాను, నిలిచి ఉన్నట్టు కనబడతాను కానీ అప్పుడప్పుడు నేను దేవుని చిత్తానికి లోబడే మనసు నాకు ఉండదు. ఇదేమవ్వలేదు, ఇంకా నిలిచి ఉండలేదు. నిలిచి ఉండాల. ఎందుకంటే అద్వితీయ సత్యదేవుడు అన్నారు. అద్వితీయ అంటే విడదీయబడనది, వేరు చేయబడనది. అద్వితీయ సత్యదేవా అన్నారంటే వేరు చేయబడని, వీలు పడని దేవా అని. కానీ ఇక్కడ నాలో నిలిచి ఉండండి అంటున్నారు. మనిషి అదే చేయలేకపోతున్నారు, నిలిచి ఉండలేకపోతున్నారు. నిలిచి ఉంటే ఏమవుతారు? వార్ప ఆ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండలేదు. కానీ రూత్ అయితే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉన్నారు. నిలిచి ఉంటే ఏమైంది? ఆమె జీవితంలో ఏమయ్యారు? దేవునిలో బహుగా ఫలించారు. నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం మనం. అందుకనే దేవుడు ఏమై ఉన్నారో చూడండి. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా ఉండి వారు ఏకమై ఉన్నారు కానీ వారు విడివిడిగా లేరు. పిలుపు అడుగుతున్నారు, తండ్రిని మాకు చూపించండి, మాకు అంతే చాలు అంటే పిలుపు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు కాదా అని ప్రభు వెంటనే సమాధానం చెప్తున్నారు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు త్రిత్వములో ఏకత్వమై ఉన్నారు, ఏకత్వంలో త్రిత్వమై ఉన్నారు. ముగ్గురు ఒకటిగా, ఒకటి ముగ్గురుగా అయి ఉన్నారు. అందుకని తండ్రి కుమార ఆత్మలు ఒకటయ్యున్న రూపము, తండ్రి కుమార ఒకటయ్యున్న రూపము, కిరీట వందుమా, ఆశయ కిరీట వందు
యేసునే స్తుతించుడి, జయ జయములు ఆడుడి. దేవునిలో నిలుచున్నట్టు కనబడిన లోతు దేవదూతలు వెళ్ళి, రావయ్యా బయటికి రా, దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేయబోతున్నారు, నాశనం చేయబోతున్నారు, అగ్ని వచ్చి అగ్ని గంధకముల చేత కాల్చబడబోతుంది, నువ్వు బయటికి రా అంటే వాళ్ళు వచ్చేలాగా లేరు. వాళ్ళు దేవుని మాట వినే స్థితిలో లేరు. ఈ లోకం కూడా అదే విధంగా ఉంది. రండి, మీ ఆత్మ నరకానికి పోకుండా దేవుని రాజ్యములో ప్రవేశించడానికి గాను క్రీస్తును నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. క్రీస్తును నమ్మినంత మాత్రాన ఒక వ్యక్తి ప్రభుత్వాల మీద, రాజుల మీద, రాజ్యాధికారాల మీద, చట్టాల మీద తిరుగుబాటు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే నమ్మండి, ఎందుకంటే దేవుని రాకడ ఆలస్యమైన, మనిషి రాకడ ఆలస్యము కాక పోవచ్చు. దేవుని రాకడ ఆలస్యం అవ్వచ్చు, కానీ మనిషి రాకడ వచ్చేస్తుందేమో. ఏమో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. ఎప్పుడు మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడో ఎవరికి తెలుసు. మనిషి జీవితము అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదే కదా. ఎంతమంది వారి సొంత కష్టపడి సంపాదించిన డబ్బు చేత కష్టపడి కట్టించుకున్న గృహాల్లో నుంచి బయటికి తీసుకుని పోబడి ఇంటికి దూరం అయిపోయారు, బంధువులకు దూరం అయిపోయారు, శాశ్వతంగా దూరం అయిపోయినారు. దానికి గుర్తుగా సేవకురాలే అందుకు మనకు సాదృశ్యం. ఎంత దూరం అయిపోయినారు, మళ్ళీ చూడటానికి అవకాశము లేకున్నంత దూరం అయిపోయినారే దేవుని బిడ్డలారా. అందుకనే క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, వచ్చిన పాట అందరూ పడాలి. నాదని బాధనెందుకు, చక్కగా ఎందుకు, ఇది కాదుగా నిఖిలమందునా, ఇది కాదుగా నిఖిలమందునా, నీ బ్రతుకెప్పుడు ముగియునో నీకు తెలియునా, నీ బ్రతుకెప్పుడు ముగియునో నీకు తెలియునా, క్షణికమైన బ్రతుకు పైన తపన. చేతులున్న మనం ఒక్కసారి చేతులు. నాదని బాధనెందుకు, వేదనెందుకు, కులము బలము ధనము ఘనము ఏది నికరమో, అంద సంద గమేది నికరము, కులము బలము ధనము ఘనము ఏది నికరమో, అంద సంద ఏది నికరము, కాని దాని కొరకు నీవు కాలుదూచు, కాని దాని నీవు కాలుదూచు, కలసిరా లేదని కలత చెందకు, కలసిరా లేదని కలత చెందకు, క్షణికమైన పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, నిత్యమైన పాడాలందరూ గడిగా లియోనా సత్యమైన లనయే జరుగునచ్చట, నిత్యమైన. అందరూ నాకు తెలుసు అని చెప్తారు, పాట పాడే సమయంలో ఎవరు పాడరు. సత్యమైన పాలనయే జరుగునచ్చట, యేసుక్రీస్తు అన్ని వేళ, యేసుక్రీస్తు అన్ని వేళ జమేలుగా, నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని ఎందుకు, వేదనెందుకు. ప్రియులారా, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనమని ప్రభు ప్రశ్నించారు.
లోకమంతా సంపాదించుకుంటున్నాడు. కోట్లు సంపాదించి నేను వాళ్ళకంటే మంచిగా ఉన్నాను, టాటా కంటే మంచిగా ఉన్నాను, లేకపోతే ఇంకెవరికంటే మంచిగా ఉన్నానని చెప్పవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు. ఈ రోజున మీరు నేను లోకమంతా సంపాదించుకోలేకపోవచ్చు, కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ ఒకటి మనం సంపాదించడానికి కాదు, కానీ ఒకటి మనం కలిగి ఉన్నాం. అదేంటంటే మార్తా అవసరమైంది, మార్తా అవసరమైంది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే మన యొద్ద నుండి తీసివేయబడనది ప్రభు మనకిచ్చారు. ఇక మన దగ్గర నుంచి తీసివేయబడదు. ఎందుకంటే ఈ లోకములో భక్తిలో నడక ప్రారంభించబడిన మనము నెమ్మదిగా తరిపీదు పొందుతూ, ఆదివారం తరిపీదు పొందుతూ దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మనకిచ్చిన సామర్థ్యము కొలది దేవునికి మనం కానుకలు ఇస్తూ, ఈ కానుక పరలోక రాజ్యములో మనం వెళ్ళినప్పుడు అక్కడ మన కొరకు దాసబడిన ధనముగా దేవుడు సిద్ధపరిచి ఉంచి ఆయన అంటున్నారు, రండి ఉత్సాహించి అడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి అడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి ఎగుదము, నామము కీర్తనలు సంతోషగానము చేయుదము, ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము నా ప్రభువే. చాలు. రేపు అనేకులు పరలోక రాజ్యం యొక్క ద్వారం కనబడక, అసలు దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఏటో తెలియక, ఎందుకంటే బుద్ధి లేని వారు దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం తెలియక తన ప్రయాసం వలన ఏమవుతారట, ఆయాసపడిపోతారు. అసలు ఏంటి, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాను, నా దేహం ఏమో కింద భూలోకంలో ఉండిపోయింది, ఆత్మగా నేను వచ్చాను, నాకు వస్త్రాలేయి, దిగంబరిగా ఉన్నానేంటి, నేను దిగంబరిగా కనబడుతున్నానేంటి, నాకు వస్త్రాలేయి, ఇదేంటి సిగ్గుపడుతున్నాను, నేనేంటి దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలేయి, అంతా సిగ్గుపడుతూ దాక్కుంటూ సిగ్గుపడుతూ భయపడిపోతున్నా మా ఆత్మ ఇది సిగ్గుపడిపోతున్నారు. ఎందుకంటే ఆ వస్త్రాలు లేవు. యేసు ప్రభు ఏమంటున్నారు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నువ్వు ధనవృద్ధి తెల్లని వస్త్రములను 19వ వచనమా, నీ దిశమాలో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నేను నీకు బుద్ధి చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నారని మనుషులకి బుద్ధి చెప్తున్నారు. ఎందుకంటే మనం దిగంబరులుగా ఉండకూడదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, ఈ లోకాన్ని విడవకముందే దేవుడు ఆయన మహిమ వస్త్రములతో ప్రతి వ్యక్తిని ధరింపచేసే ఆయన యొక్క వాహనములు ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన వాహనములో తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత్యదినమున నేను వానిని లేపుదును. ముమ్మారు ప్రభు ఇంకోసారి కూడా ప్రభు చెప్పినట్టు మనం చదువుతాం, అంత్యదినమున నేను వానిని లేపుదును, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున నేనేం చేస్తా వానిని లేపుదును అన్నారు. లేపను అంటలా, అంత్యదినమున లేపేస్తా. అంత్యదినమున పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గములో ఆయన్ని నడిపిస్తారు.
ఎందుకంటే దేవదూతలు మనకున్నారు. దేవుడి దగ్గర కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. వారిలో ప్రతి దూత దేవుడు చెప్పిన ఆజ్ఞను తీసుకుని ఆయన పిల్లలైన వారిని తీసుకుని పోతారు నిత్య రాజ్యానికి. అందుకనే ఒక క్రైస్తవుడి యొక్క మరణము, ఒక విశ్వాసి యొక్క మరణము, ఒక సేవకురాలి యొక్క మరణము కాదు. అది ఏమిటంటే ప్రమోషన్. చేస్తారా? అది ఏంటండి? ప్రమోషన్. అంటే ఎక్కడి నుంచి ఈ ప్రమోషన్ అంటే ఏంటి? భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళే ఏం పొందారు? ప్రమోషన్ పొందారు. అంతేగాని వాళ్ళు నశించిపోలా, వాళ్ళు చచ్చిపోలా. వాళ్ళకి ఇంకా ఒక రోజున మనం వెళ్ళినప్పుడు, మన దేవుని రాజ్యానికి వెళ్ళే టైం వచ్చినప్పుడు మనం కూడా మనకు ముందు వెళ్ళిన వారిని కళ్ళారా మనకి ప్రభు చూపిస్తారు. నమ్ముతున్నావా? నమ్మినచో నాదు మహిమాను చూదువు, మహిమాను చూదువు, నమ్మనిచో నష్టముందేదవు, నమ్మనిచో నష్టముందేదవు, నమ్మేన చేర్చుదును నా మహిమను, నమ్మేన చేర్చుదును నా మహిమను, నీకాలోచన నేను వేదను, నేను తోడై, నీకాలోచన నేను వేదను. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడకు ఎలా వచ్చావు? ప్రభు ఏమంటున్నారండి? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా 22వ అధ్యాయం మత్తయి సువార్త తీయాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, సో డియర్ మై ఫ్రెండ్, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? చూసారు, దిగంబరుడిగా వచ్చావు ఏంటయ్యా? వీళ్ళందరూ పెండ్లి వస్త్రము ధరించి ఉంటే, ఇప్పుడు మీరు ఒక పెండ్లి విందుశాలకి వెళ్ళారు, ఒక మ్యారేజ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు లేని ఒక వ్యక్తి వచ్చి మీ పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఏంటి, అతను ఏం చేయలేరు, కళ్ళతో చూడలేరు. సరే, బట్టలు లేని ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత అభ్యంతరం, ఎంత ఇబ్బంది. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రతి ఒక్కరము కూడా బట్టలు ధరించిన వారమై ఉండాలి. బట్టలు ధరించిన వారమై ఉండాలి. ఏ బట్టలండి అవి? మహిమ వస్త్రములు లేక పెండ్లి వస్త్రములు ధరించిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళే ప్రతి ఒక్కరము కూడా దిగంబరులుగా పోము. అక్కడికి పెండ్లి వస్త్రము ధరించుకొని, అనగా మహిమ వస్త్రము ధరించుకొని. చాలామంది మతం అనుకున్నారు, చాలామంది ఇది అమెరికా దేవుడు అన్నారు, ఇంగ్లాండ్ దేవుడు అన్నారు. అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా ఈ ప్రపంచంలో ఏ మారుమూలైనా ఏ ఐలాండ్ అయినా అంతా ఎవరిది? తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు యేసే దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించక మునుపు అది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు కూడా దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా
జీవితానికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. పరలోక రాజ్యానికి అంట అనేలాగా అభ్యంతరపరిచేస్తాడు. అందుకని చెవిని ఏం చేయొద్దు, నువ్వు వినవద్దు అని చెప్పి బోధ చేస్తాడు. ఎందుకంటే సువార్తనగా పరలోక రాజ్యము గురించి చెప్పిన, యేసు ప్రభు గురించి చెప్పిన అపవాదికి ఏంటి అంతా ఎలా ఉంటుందా, ఏమవుతాడు, అభ్యంతర పడుతూనే ఉంటాడు, ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఏంటి 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 సువార్త ఏంటి అనేలాగా అనేక రకాలుగా విసుగుదల చెందేలాగా చూస్తూ ఉంటాడు. కానీ ప్రభు అంటున్నారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. దేవుని బిడ్డలారు, ఇది మతం కాదు. తెలియక పాపం ప్రజలు అలా అనుకుంటున్నారు. మతము కాదండి. మతము వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏమిటయ్యా అంటే, ఇది మతము కాదు, మరి ఏంటయ్యా అంటే, ప్రతి మనిషికి నిత్య జీవమునకు తరిపీదై ఉన్నది. ఇది ఏంటండి, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం 1వ తారీఖు మనందరికీ ఏంటి, పరలోక రాజ్యానికి ఒక తరిపీదు, పరలోక రాజ్యపు యొక్క సంగమనగా పరలోక రాజ్యం యొక్క పాఠశాల. అంటే పరలోకమునకు వెళ్ళటానికి ముందే తండ్రి కుమార పరిశుద్ధాత్ములైన వారు సంఘాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే పరలోకానికి వెళ్ళటానికి ఏం చేస్తున్నారు, ప్రతి సంఘములో తరిపీదు చేస్తున్నారు. నమ్ముతున్నావా? నిన్ను నన్ను తరిపిచ్చేస్తున్నారు ఆయన ఇక్కడ. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఏమవ్వాలట, కనబడాలి. ఆయన విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నారు, యజమానుడు లేక ప్రభు అయి ఉన్నారు. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు. ఇప్పుడు విశ్రాంతి దినానికి ప్రభు ఇక్కడ మీరు చూస్తున్నారా, కంటికి కనపడరు, కానీ ఆయన ఇక్కడ ఉన్నారు. ఎందుకో తెలుసా? సంఘం ఎవరిది, తరిపీది ఎవరిది? నిన్ను నన్ను మనందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలని. మీ అంతరంగము నా అంతరంగము ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమై ఉన్నారు, మనందరికీ యజమానుడిగా ఎక్కడ కూర్చున్నారు. ఈ సంఘము ఆ ప్రార్థన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఆ తండ్రి సంగీతము లాయే పెను తుఫాను లన్నీయు సంగీతములాయే పెను తుఫాను లన్నీయు సమసిపోవునే నీ నామ స్మరణలో, సమసిపోవునే నీ నామ స్మరణలో సంతసముందే. చాలు. ఆయన విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నారు, ఆ యజమానుడు. ఎవరు వచ్చారా లేదా? ఎవరు చూస్తున్నారు? ప్రభు ఎవరు వచ్చారా లేదా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూస్తున్నారు. ఆయన ఇక్కడ ఉండి చూస్తారు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అక్కడ చూస్తారు. అసలు వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని దేవుడు అట్టి వారి విషయంలో కోపపడే అవకాశం కూడా ఉంది. శిక్షిస్తారు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తానని చెప్పారు. దేవుడు శిక్షిస్తారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం, విశ్రాంతి దినమన వ్యాపారము, నా విశ్రాంతి దినమన వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమనియు, నువ్వు ఊరికిండి నెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని ఆదివారం మనం ఎలా ఆశ్రయించాలంట, ఘనత మహిమ ప్రభావము మన దేవునికే లేచి నిలబడదాం. మన దేవునికే చెల్లును, మన దేవునికే చెల్లును. ఘనత
మహిమా ప్రభావము మన దేవునికే చెల్లును. ఇది ఏ నాలుగు జీవుల బాట, 24 మాట. అందరూ పాడాలి. వచ్చింది. జీవుల బాట 24 మాట. కోట్ల కొలదియా తల పాట, నదియా తల పాట. సమస్త సృష్టము ఆడిన పాట, సమస్త సృష్టము ఆడిన పాట. ఘనత మహిమా ప్రభావము మన దేవునికే చెల్లును.